హాయ్ అండి. చేప సన్న కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. దీన్నే చేప గుడ్లని కూడా అంటారు. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా చేప సొన తీసుకొని 10 సార్లన్నా క్లీన్ చేసుకొని ఇలా స్టెన్నర్లో వేసుకొని పావుగంట సేపు పక్కన పెట్టాలి, వాటర్ అంతా ఇంకిపోయే వరకును. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లాత్లోని సొన వేసేసి ఇలా మూట కట్టేసుకోవాలండి, ఆ వైపు ఈ వైపు కూడాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయిలోని వాటర్ వేసుకొని ఈ సొన మూటని అందులోనే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాతను 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికిపోయింది చూసారా? ఇప్పుడు మూట ఇప్పి చూడాలండి, చాలా బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా చూడండి, ఉడికిపోయింది చూసారా? ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాతను దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలండి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. పీసులు అయితే చాలా బాగా వచ్చినాయి చూసారా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతను 4 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా ముద్దను కూడా వేసేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాతను టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరొక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి మొత్తం అన్నీ కలుపుకొని వేసుకోవాలి. 1 స్పూను, 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాతను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు. మరొక నిమిషం పాటు అవి మొత్తం ఉడకనివ్వాలండి. ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ చింతపండును వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతను ఇంకొక 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఇది మరగనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుందాము. చూసారా, మరుగుతుంది. ఈ విధంగా మరిగినప్పుడే ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి. సొన ముక్కలను వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి, కదిపేయకూడదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుందాము. చూసారా, పులుసు అయితే చక్కగా మరుగుతుంది. ముక్క కూడా బాగా మసాలా, ఉప్పు, కారం అన్నీ పడతాయి. దీంట్లో అన్నీ ఎక్కువ వేసుకోవాలండి, లేదంటే నీచు వాసన వస్తుంది. అందుకని ఉప్పు, కారం, మసాలా, సాల్ట్ అన్నీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అయిపోయింది చూసారా? ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకోవడమేనండి. అంతేనండి, చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక చూసారా, ముక్క అయితే భలే ఉడికిందండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నది. చాలా మందికి సొన చేయడం రాదు, వచ్చి సొన అంటారు. ఇలా ఒక్కసారి చేసి చూసారంటే కంపల్సరీగా నచ్చుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.